డాక్టర్, నాకు ఇన్సులిన్ రాసారా? అంటే నా షుగర్ చేజారిపోయినట్టేనా? జీవితాంతం ఇంజెక్షన్ గుచ్చుకోవాల్సిందేనా అని చాలా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. బట్ ఇది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. ముందు ఒకటి అర్థం చేసుకుందాం. ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఫామ్ అయ్యే ఒక హార్మోన్. షుగర్ పేషెంట్స్ లో ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, లేదా ఇంకొంతమందిలో సరిగా పనిచేయకపోవచ్చు. అప్పుడు బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తాం. కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ స్టార్ట్ చేసామంటే అది తాత్కాలికంగానే అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, లేదా ఆపరేషన్ ముందు లేదా ఆపరేషన్ తర్వాత షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్ అవసరమైనప్పుడు, కొన్నిసార్లు సివియర్ ఇన్ఫెక్షన్స్ లో ఉన్న, స్టీరాయిడ్ లాంటి మందులు వాడుతున్నప్పుడు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ కంట్రోల్ కి ఇన్సులిన్ పెడతాం. ఈ కండిషన్స్ అన్ని రివర్స్ అయిపోయాక షుగర్ కంట్రోల్ కి మళ్ళీ టాబ్లెట్స్ యూస్ చేస్తాం. సో లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఎవరికి అవసరం? టైప్ 1 డయాబెటీస్, వీళ్ళల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి వీళ్ళకి ఇన్సులిన్ మ్యాండేటరీ. ఇంకా కొంతమంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ లో ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి పూర్తిగా తగ్గిపోయినప్పుడు కూడా మనము ఇన్సులిన్ బయట నుంచి ఇస్తూ ఉంటాం. సో డాక్టర్ గనక ఇన్సులిన్ అడ్వైస్ చేస్తే ఇంజెక్షన్ అని చెప్పి భయం అని చెప్పి ట్రీట్మెంట్ ని డిలే చేయకండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.